ఇప్పుడు మనం అసలు మెయిన్ పాటలకు వచ్చేద్దాం. అసలు పాటలకు వచ్చేద్దాం. ఈ పేర్లు కానీ మీరు ఇక్కడేం కంగారు పడద్దు, బైబిల్ చూసి రాసుకోండి. ఈ నలుగురు రాజులు 5 రాజులు యుద్ధం చేశారు. నలుగురు గెలిచారు. నేను గెలిచాను మాట్లాడుతున్నాను, మీరు ఓడిపోయి మాట్లాడుతున్నారు. ఎవరితో గెలిచారన్నా నేను అది అది ఆలోచనదండి. ఓడేళ్ళు చెప్పకూడదు. ఏమండి దీన్ని బట్టి నీతి అర్థం అవుతుంటా ఉంది. గెలుపు ఓటమికి సంఖ్యతో పనిలేదు, అర్థమైందండి? గెలుపు ఓటమి సంఖ్యతో పనిలేదు. అక్కడ లోతు బంధించబడాలని అబ్రహించాలి దేవుని సంకల్పం ఉంది కాబట్టి దాని ప్రకారమే లోతును బంధించాలంటే లోతు ఉన్న ప్రాంతం రాజు కూడా జయించాలి. ముందు గెలుపు ఓటములకి భావంతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, సైన్యంతో పని లేదండి. దేవుని చిత్తం అంటే గెలుస్తాడు అంతే. ఇప్పుడు మనం తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం జాగ్రత్తగా చదువుతాం. 5 వచనాలు చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఓ తిమోతి, నువ్వు స్వార్థకి వెళ్తున్నావు, సేవకు వెళ్తున్నావు, జాగ్రత్తగా గమనించు. అంత్య దినాలు ఉన్నాయి. చివరి దినాల్లో ఎలాంటి కాలం వస్తుందట? అపాయకరం కాలం వస్తున్నాయి. ఎందుకు ఆ కాలం అలాగైంది? ఎందుకు అపాయకరం అంటే మనుషులు ఎలాంటి మైండ్ సెట్తో చెప్తున్నాడు అన్నమాట. ఇది మనుషుల ఆలోచనలు, మనుషుల ఉద్దేశం ఎలా ఉంటే చెప్తున్నాడు. మీరు ఒక నెంబర్లు వేసుకుని వేసుకోవచ్చు. 1 స్వార్థ ప్రియులు. ఆ పదం మీరు రౌండప్ చేసి రౌండప్ చేసుకుంటే నెంబర్ 1 వేసుకుంటే మంచిదే. ఇంతకుముందు వేసుకుంటే ఇప్పుడు అవసరం లేదు. 2 ధనాపేక్షలు. 3వ రకం బింకములాడువారు. 4 అహంకారులు. 5 దూషకులు. 6 తల్లిదండ్రులకు అవిధేయులు. 7 కృతజ్ఞత లేనివారు. 8 అపవిత్రులు. 9 అనురాగ రహితులు. 10 అధిద్వేషులు. 11 అపవాదకులు. 12 అజితేంద్రియులు. 13 క్రూరులు. 14 సజ్జన ద్వేషులు. 15 ద్రోహులు. 16 మూర్ఖులు. 17 గర్వాంధులు. 18 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. 19 పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇలాంటి ప్రజలున్నారు, ఇలాంటి జనం ఉన్నారు. కాబట్టి తిమోతిని ఏం చేయాలి? చివరి మాట, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. విముఖుడు అంటే వారితో పాటు కలిసి ఉండొద్దు, వారు వెనక ఉండు, ప్రత్యేక బతుకు. ఇలాంటి ప్రజలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కొంచెం దూరంగా బ్రతుకో. ఇలాంటి ప్రజలు ఆ రోజుల్లో ఈ రోజులు ఉన్నారండి. వీళ్ళందరికీ నేర్చుకోవట్లేదు మన సమయాన్ని బట్టి. ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్ అంటే అజితేంద్రియులు. నెంబర్ ఎంత ఉంది మహేష్? ఇప్పుడు తెలిసిపోతారు మహేష్. నెంబర్ వేసి నేను కనపడుతుంది. నెంబర్ వేయలా, ఏది తక్కువని చెప్పాడు. ఎంత నెంబరు? దగ్గర ఎంత? చిన్నప్పుడు ఇప్పుడు చదువుతారా? 12 అండి. నెంబర్లు అయితే ఎమ్మటి చెప్పుకోవాలి, అది గుర్తు. నీకు అర్థం చెప్పలేకపోయావుగా అంటే అలా గుర్తుపెట్టుకోండి. అది ఒక పేరు చెప్పుకో, నెంబర్ అక్కడ టక్కన వేసుకోండి. పక్కన ఉంది కదా బైబిల్లో. ఎందుకు ప్రాక్టీస్ చేయలేగా అంటే వేసుకోండి. నెంబరు 12 వేసుకోవడానికి చిన్నది. ఇప్పుడు ఆ గురించి కొంచెం ఆలోచిద్దాం. ఒక అరగంట, ఒక 30 మనం ప్లాన్ చేద్దాం. వాళ్ళందరూ గురించి చెప్పడం వీలు పడదు కాబట్టి అజితేంద్రియులు. ఈ పదం ఎప్పుడు విన్నారు? అసలు డిఫరెంట్గా ఉంది కాదు. తరచు మనం ఉపయోగించాం, ఎవరో ఉపయోగించి పెద్దగా వాడరు. మిగతా అన్ని వాడతారు. స్వార్థపరులు, అసూయపరులు, ద్వేషించేవాళ్ళు, బింకలాడేవాళ్ళు, అబద్ధాడేవాళ్ళు, కృతజ్ఞత లేనివాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగం లేనివాళ్ళు, అతిద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఇలాంటి పదాలు వింటూ ఉంటాం తరచు.
వింటుంటే అప్పుడు మనం అంటుంటాం అనుకుంటా ఆయా సందర్భాల్లో. కాబట్టి ఇప్పుడు ఇది కొత్త పదం. అజితేంద్రియులు. ఎవరు అజితేంద్రియులు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ లక్షణాలు ఏంటి? ఇక్కడ మళ్ళీ అజితేంద్రులు ఉన్నారేమో ఒకవేళ చూద్దామండి. అదే ప్రత్యేకమైన జబ్బేం కాదు. వాళ్ళు అజితేంద్రులు వాళ్ళ జబ్బు అనుకుంటారేమో. ఈ మిగతా వాళ్ళలాగానే ఇప్పుడు క్రూరులు ఎలా ఉంటారు? వాళ్ళ స్వభావం అన్నమాట అండి. మూర్ఖులు ఎలా ఉంటారు? గర్వాంధులు ఎలా ఉంటారు? సజ్జన దేశులు ఎలా ఉంటారు? తల్లిదండ్రులు గౌరవం అలాగే వీళ్ళు కూడా ఉంటారు. అజితేంద్రియులు ఈ పదం అర్థం గమనించినట్టయితే అజితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారు అర్థం అండి. అజితేంద్రియులు 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 అర్థం ఏంటండి? అంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు. ఇది మళ్ళీ కొత్త పదమే. ఎంతమంది తెలిసి పదం ఇంద్రియ నిగ్రహం అంటే? అది అర్థం చెప్పుకుందాం. అజితేంద్రియులు ఇంద్రియ నిగ్రహం లేనివారు. అప్పుడు ఇది కూడా మళ్ళీ మనకు కొంచెం కొత్త పదం కనపడుతుంది. ఇంద్రియము ఇంద్రియాలంటే ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు గుర్తులేదు ఎవరికన్నా. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నారు కదమ్మా, ఇస్తారు చెప్పగలవా? ఇంద్రియాలు అరుణ పోనీ ఒక మాట కలుపుతా. జ్ఞానేంద్రియాలు చెప్పగలవా? జ్ఞానేంద్రియాలు స్టూడెంట్ మాకున్నారు, స్టూడెంట్ చెప్తారు 5. వెరీ గుడ్. 5 ఏంటి చెప్పాలి ఇప్పుడు? శైలి కూడా చెప్పచ్చు. స్నేహ చెవి ఇక్కడ రాయడానికి కూడా చెప్పుకుందాం. చెవి, కళ్ళు, ముక్కు, నోరు అది తెలిసాను వరుస చెప్పబోతున్నారు జనరల్గా. అటు కాళ్ళు అటు చెప్పొద్దు, తెలిసి చెప్పండి. వరుస కాళ్ళు చేతులు ఏళ్ళు అంటే అనబాకండి. 5 రావాలి. మళ్ళీ ఫస్ట్ వద్దాం. ముక్కు అన్నారు ఫస్ట్. ఆ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు. ఒకటి చెప్పాలి. ఉంటే చాలా మంది మరి ఒకటి చెప్పాలి. ఇట్లా లేదు అమ్మా. నాలుక అంటే నాలుగు నోరు ఒకటి ఎక్కేసుకుందాం. నాలుక నోరు ఒక సెట్టే. నాలుక లేదా నోరు అది చెప్పచ్చు. ఒకటి ముఖ్యమైనది చర్మం. చర్మం ఇప్పుడు చిన్న చదువుకున్న గుర్తుండు, అందుకు నోట్స్ రాసుకుని సరిపోతుంది. ఎప్పుడైనా మీరు 25 జస్ట్ జ్ఞానేంద్రియాలు అని ఒక చిన్న బ్రాకెట్ పెట్టుకొని రాసుకోండి. వెళ్ళండి. కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మము, చెవులు ఇలాగా పంచేంద్రియాలు అంటారు, లేదా జ్ఞానేంద్రియాలు అంటారండి. వీటి ద్వారానే మనం దేనైనా గ్రహిస్తాం, అది మంచి కానీ చెడు కానీ. ఇప్పుడు కళ్ళున్నాయి, ఈ కళ్ళు ద్వారా చూస్తాం మనం, మంచి కావచ్చు చెడు కావచ్చు. చెవులున్నాయి, చెవు ద్వారా వింటాం, మంచి వార్త అవచ్చు చెడు వార్త ఉండొచ్చు. ముక్కులు ఉన్నాయి, ముక్కు ద్వారా వేస్తామండి, వాసన చూస్తాం, తాలింపు వాసన కావచ్చు, కంపు వాసన కావచ్చు. చర్మం ఉంది, చర్మం ఎందుకు ఉపయోగిస్తారు? చర్మం స్పర్శ, స్పర్శ అది మంచి స్పర్శ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, ఏదైనా కానీ అది మంచి కానీ చెడు కానీ దేన్నైనా మనం గ్రహించేది ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే. అవి దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ జ్ఞానేంద్రియాలు దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. ఆ జ్ఞానేంద్రియాలను బట్టి మనం దేన్నైనా గ్రహిస్తున్నాం. అయితే నిగ్రహించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అర్థమైంది ఏంటి? జ్ఞానేంద్రియాలు ఇప్పుడు చెప్పడమ్మా. కళ్ళు, చెవి, ముక్కు, నోరు కానీ నాలుగు కానీ అనుకున్నాం. ఒకటే నాలుగు అన్నాం. అంటే నోరు కానీ చర్మము, నాలుక, చర్మం ఇద్దరు కదా. ఇవి జ్ఞానేంద్రియాలు. పంచేంద్రియాలు మళ్ళీ ఉన్నాయి. ఇవన్నీ కళ్ళు, చెవి, ముక్కు, నోరు లేదా నాలుక, చర్మం. వీటి ద్వారా మనం గ్రహిస్తాం. ఇప్పుడు నిగ్రహం మాట చూడండి. ఇక్కడ ఇది 2 పాదాలు చూసారా? ఇంద్రియ నిగ్రహం అన్నారండి. లేని వాళ్ళు వీళ్ళు మనుషులు. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, అవయవాలు, మన దేహంలో ప్రాముఖ్యమైన అవయవాలు. నిగ్రహం, నిగ్రహం
నిగ్రహం అంటే ఇప్పుడు చెప్పండి, కృపాత్మ నిగ్రహించుకోవడం అంటే అమ్మ జీర్ణించుకోవడమా? జీర్ణించుకోవడం కాదు, స్వాధీనంలో ఉంచుకోవటం, స్వాధీనపరుచుకోనట. ఇంకో మాట చెప్పండి, పర్యాపదం ప్రభాకర్ గారు, ఇంకో మాట చెప్పండి. అదుపులో ఉంచుకోవటం అన్నమాట, అదే మాట అండి, అదుపు. ఇంకా ఆలోచించండి, అదుపులో ఉంచుకోవటం. నిగ్రహించుకోవటం అంటే అర్థం, నిగ్రహం అంటే అదుపులో ఉంచుకోవటం, ఉంచుకొనుట, అదుపులో ఉంచుకుంటా. ఇంగ్లీష్ బాగా గుర్తు అందరికి, కంట్రోల్ అంటాం, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ అంటాం ఆ పదం. కంట్రోల్ ఉంచుకోవటం, అణుచుకోవటం, అదుపులో ఉంచుకోవటం, స్వాధీనపరచుకోవటం, ఇలాంటి పదాలు మనం వింటా ఉంటాం. ఇంగ్లీష్లో అయితే సెల్ఫ్ కంట్రోల్ అంటారండి. నిలకడగా ఉంటాం. ఓకే, అలా కొన్ని పర్యాయ పదాలు రాసుకోవచ్చు, దీన్ని అద్భుతంగా ఉంటాయి మాట అండి. పర్యాయ పదాలు స్థిరంగా ఉంటాయి మాట అండి, ఒక విషయమైన స్టెబిలిటీ కలిగి ఉంటాం. అప్పుడు ఆశా నిగ్రహం రెండు కలిపి చదివితే ఆశా నిగ్రహం, ఆశలను నిగ్రహించుకోవటం, కోరికలను అదుపులో ఉంచుకోవటం. అప్పుడు ఆ పదం ఉపయోగించినప్పుడు ఆశా నిగ్రహం అనే పదం ఉందండి. ఆశా నిగ్రహం ఎక్కడుంది పదం? ఆత్మఫలంలో ఒకటి గమనించారా? 5:22 చూస్తే ఒక లిస్ట్ ఉంటుంది, 9 ఉంటాయి అక్కడ. వాటిలో ఒకటి ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే ఆశలను విడిచేసుకోవచ్చు, ఆశలను స్వాధీనపరచుకోవటం, ఆశలను అదుపులో ఉంచుకోవటం, ఆశలను నియంత్రించుకోవటం, ఆశలను నియంత్రించుట, నియంత్రించుకొనుట. సరిగ్గా పదం కూడా రాసుకోవచ్చు, నియంత్రించుకుంటూ రాసుకోవచ్చు. నియంత్రించుకున్నట, కంట్రోల్ చేయటం, అదుపులో ఉంచుకోవటం, స్వాధీనపరుచుకోవటం, ఆశలను నియంత్రించుకొనుట, అదుపులో ఉంచుకొనుట, అదుపులో ఉంచుకొనుట. అప్పుడు అజితేంద్రియులు అంటే అప్పుడు అర్థం చెప్పండి, మొత్తం కలిపి ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు అజితేంద్రియులు అంటే అర్థం వచ్చింది చూడండి మనకి. అజితేంద్రియులు. రాజు గారు, రాజు గారు, ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు అర్థం చెప్పాను నేను, ఈ మొత్తం కలిపి చెప్పండి నాకు. అజితేంద్రియులు అనే మాటకు అర్థం, పూర్తి అర్థం రావాలి. బోర్డు మీద ఉంది, జాగ్రత్త తప్పు చెప్పొద్దు. మేరమ అడిగి చెప్పేది తక్కువ చెప్పేసింది. మీరు చెప్పమ్మా మేరమా, కొంచెం అర్థం చెప్పండి, అది వివరంగా. చివరి రాశికి మళ్ళీ కోరికల్ని స్వాధీనం ఉంచుకునే వాళ్ళు అదనమాట అండి. ఇవి అజితేంద్రులు అంటే ఉంచుకోలేని వాళ్ళు, రివర్స్ రాశాం అది. ఇంద్రియ నిగ్రహం కలవాలంటే మన ఆలోచనల్ని, మన మైండ్ని కంట్రోల్ ఉంచుకునే వాళ్ళు. అజితేంద్రులు అంటే ఇంద్రియ నిగ్రహం లేని వాడు చెప్పుకున్నాం కదా, ఉంచుకొనని వాళ్ళు అదనమాట అండి. అజితేంద్రులు అంటే కోరికలను లేక ఆశలను తమ స్వాధీనంలో లేక తమ అదుపులో ఉంచుకొనలేని వాళ్ళు. అదండి పూర్తి అర్థం. ఇప్పుడు అర్థం కదా, అజితేంద్రియులు అంటే అర్థం అనమాట అండి. మీరు కావాలంటే ఇక్కడ రాసుకోండి, మీరు నోట్స్లో బ్రాకెట్ పెట్టుకుని రాసుకోండి అర్థం, ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. ఇదంతా ఎవరు కాకుండా డైరెక్ట్గా అజితేంద్రియులు అంటే ఎవరు? ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, తమ కోరికల్ని, తమ ఆలోచనల్ని కంట్రోల్ ఉంచుకోలేని వాళ్ళు, తమ స్వాధీనత ఉండని వాళ్ళు. ఎప్పుడు మీరు మాట విన్నారా? నాకు కానీ కోపం వచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను నాకే తెలియదు అంటే అది అర్థం ఏంటండి? అతను స్వాధీనత లేడు. అంటా మనం కొన్నిసార్లు పిల్లలతో కానీ ఎవరితో కానీ, నాకు కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తే నాకు తెలియదు అంటాడు. ఏం చేస్తే తెలీదా? నీ తెలియపాటు ఏంటి అంటే నీ మైండ్ లేదు. కోపం వస్తే కొడతాంటే క్లియర్ అయిపోయింది అంతే. కోపం వస్తే కొడతాను అతను. కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తే నాకే తెలియదు, నేను మంచిగా నిజమే అన్నమాట అండి. నేను మంచిగా ఉన్నదే, నువ్వు మంచిగా కానప్పుడు నీతో ఎందుకు నా సావాసం?
అజితేంద్రులు అంటే తమలోని కోరికలను అదుపులో ఉంచుకోలేని వాళ్ళు, తమ స్వాధీనత ఉండని వాళ్ళు. గాడి తప్పిన ఒక మాట చెప్పాలంటే, నువ్వు రైలు బండి ఆ పట్టం వెళ్తేనే కరెక్ట్గా వెళ్ళగలవు. గాడి తప్పితే ఏమో తెలియదు. యాక్సిడెంట్ ఎంత ఘోరంగా తెలియదు, ఎంత నష్టం ఊహించలేం మనం. అది రైలు బండి కాబట్టి మనకు అర్థమవుతుంది, కంటికి కనపడుతుంది. బస్సు కాబట్టి కంటికి కనపడుతుంది ప్రమాదం జరిగినప్పుడు. మరి ఒక వ్యక్తితో జీవితంలో గాడి తప్పితే, ఒక వ్యక్తి వెళ్ళవలసిన విధానం వెళ్ళకుండా ఆ ఆశలను కానీ ఆ కోరికలు కానీ తమ అనుకూలం ఉంచుకోలేకపోతే జరిగే ప్రమాదం జనం కనపడలేదండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైంది కాబట్టి అట్టి వారికి దూరంగా ఉండు తిమోతి అని చెప్తున్నాడు పౌలు. కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళతోటి, ఎందుకని వాళ్ళు తమ కంట్రోల్ లేరు. ఒకరు తాగేసి బంద్ పెడుతున్నాడు, అది అనేటువంటి దూరం పడ అతను అంటే ఎందుకని అతను కండిషన్ లేడు. అదే కరెక్ట్గా ఉంటే మనం ఉన్నా సరే మన పక్కన బండి పడుతుంది, మనకు తగలలేదు. ఎందుకని అతను కండిషన్ ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. అదే తాగేసి ఊగెత్తి బండి ఎత్తి హ్యాండ్ సేవ మనం కంగారు పడతాం. బండి దూరం పడరా ఆయన ఎందుకు వస్తే చాలా కొంత బండి లేదు, మన వైపు వచ్చేసిదేమో. అది చెప్పాను తిమోతి పౌలు. ప్రజలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో, ఇలాంటి భయంకరం ఉన్నారు. నువ్వు వాళ్ళ మధ్య సువార్తనే వెళ్తున్నావు. ఈరోజు మనకు వర్తిస్తుంది. ఇది జకరి గారు మనకు వర్తిస్తా, అక్షరంలో మనకు వర్తిస్తుంది. ఇప్పుడు లోపల ప్రజలు ఎలా ఉన్నారండి, అలాంటి వాళ్ళు ఉన్నారండి. మనం వాళ్ళకి వాక్యం చెప్పాల్సింది. ఇప్పుడు ఎంత ప్రేమగా చెప్పాలి చూడండి, ఎంత అనుభవం చెప్పాలి చూడండి. ఆ విధంగా అలాంటి ప్రజలున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు, వారు కొంచెం ఎడంగుండు అని చెప్తారు అనమాట అండి. ఇప్పుడు ఆశా నిగ్రహం లేని వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో ఒక 2 వచనాలు చూద్దామండి. ఎలా ఉంటుంది తెలుసండి? ఆశా నిగ్రహం లేని కండిషన్ ఎలా ఉంటుందండి? తమ కోరికల్ని తమ స్వాధీనంలో ఉంచుకోలేకపోతే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో గ్రంథకర్త మనకు తెలియపరిచాడండి. సామెతల గ్రంథము 25 అధ్యాయము 25 వచ్చిన చూడండి ఒకసారి. సామెతలు 25 అధ్యాయము 28 వచ్చినవండి. ప్రాకారము లేక పాడైన పురమెట్టు ఎంతో. అదండి. ఎవరతను? అజితేంద్రియుడు. ఏంటంటే ప్రాబ్లం? మనసుని అణుచుకోలేకపోతున్నాడు. తన మనసులో పుట్టిన ఆలోచన అణుచుకోలేకపోతున్నాడు. ఒక అర్థం అణుచుకోవటం, మనసుని అణుచుకోవటం, నియంత్రించుకోవడం. అంటే పూర్వకాలం కొన్ని పట్టణాలకు ప్రాకారాలు ఉండేవి. మీకేమైనా పట్టణాలు తెలుసా? ప్రాకారం పట్టణం. ఒకటి స్త్రీలు చెప్పండి, ఒకటి పురుషులు చెప్ప చూద్దాం. స్త్రీలు చెప్పండి. ప్రాకారం ఉన్న పట్టణం పేరు చెప్పండి. ఒకటి ఎరుకో పట్టణం, దాని చుట్టూ ప్రాకారం ఉండేదండి. ఇంకో పట్టణం చెప్పండి మహేష్. యెరూషలేము పట్టణం. అడిగి తర్వాత చెప్పాలి ఆ ప్రశ్న, అది మహేష్ గారు. యెరూషలేము పట్టణం, ఎరుకో పట్టణం, ఇలా కొన్ని పట్టణాలు చుట్టూ ప్రాకారం ఉండే పూర్వం కాలంలో. ఈ ప్రాకారం లేకపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడు శత్రువుతాడో తెలియదు, దోసుకోపోతాడు అవసరం అయితే. ప్రాకారం ఉందండి. వాళ్ళు ఏదో ఒక ఏర్పాటు చేసుకుని వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటారండి. ఇప్పుడు ఆ ప్రాకారం లేకపోతే ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, శత్రువుడు దొండగులు పడి దాన్ని ధ్వంసం చేయొచ్చండి. ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే ఎంతటి ప్రమాదకరం ఏర్పడుతుందో, ఒక మనిషిలో ఉండే ఆలోచనలు అదుపులో లేకపోతే ఆ ప్రమాదం అండి. అర్థమైందండి సామెత అది? ప్రాకారం లేక పాడైన పురం ఎంతో. తన మనసులో కోరికల్ని కంట్రోల్లో ఉంచుకోలేని వ్యక్తి గతి అదే అని చెప్పాడండి. ఇంకో మాట చూడండి. అదే సామెతల గ్రంథము 16 అధ్యాయము 32 వచనం. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూడండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, 2 ప్లేసులు ఉన్నాయి.
ఒకటి పరాక్రమశాలి, ఇంకొకటి పట్టణం, ఇంకొకటి దీర్ఘశాంతం తన మనస్సు. పరాక్రమశాలి అండి అంటే బాగా బలవంతుడు, భుజబలం గలవాడు. పరాక్రమశాలి గొప్పవాడా, దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడా? పరాక్రమశాలి దేనినే జయించగలడు, పట్టణాన్ని చేస్తాడు, యుద్ధం చేస్తాడు, చూస్తాడు అండి. ఒక్కోసారి ఎవరే వాడికి యుద్ధం చేస్తే. అదే దీర్ఘశాంతం అంటే ఆ సిద్ధమే ఉండదండి. యుద్ధం చేసినప్పుడు నువ్వు గెలవచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. అదే నువ్వు దీర్ఘశాంతం ఉండి రాయబారం పంపించి రాజీ పడితే అసలు యుద్ధమే ఉండదు. ఇప్పుడు యుద్ధం చేసి గెలవడం గొప్పసే కదా, ఆ సిద్ధమే లేకుండా రాజీ పడి శాంతంగా అయా దీర్ఘశాంతం, మీరు పొరుగు దేశాలు, పక్కపక్క దేశాలు, మనకెందుకు గొడవలు, నీకేం అవసరం మాకు చెప్పండి, మా అవసరం మీరు తీర్చని మన సామరస్యం ఉందాం అనుకుంటే బాగుంటుంది. ఆలోచించండి. ఈరోజు గొడవ సిద్ధపడతారండి. కాబట్టి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు బెస్ట్ అన్నాడండి. ఇంకొక ఉదాహరణ చూడండి, పట్టణమును పట్టుకొని వాడు కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పట్టణాన్ని గెలిచి వ్యక్తం ఒకతనైతే తన మనసుని గెలిచి ఒకతనండి. ఒకతను పట్టణాన్ని జయించంట, ఎవరా అన్నాడండి. ఓకే మంచిదే. ఇంకో అతను తన మనసుని తను గెలిచాడంటండి. అంటే తన సెల్ఫ్ కంట్రోల్ అతను తెలుసు. అతను కంట్రోల్ ఉంటాడు అన్నమాట అండి. నా కోపం వస్తే నేనేం చేస్తానవాడు కాదు అతను. ఆ స్పష్టంగా తెలియాలి. ఆ కోపం అయితే కొడతాడు అంతే, అది తెలియాలండి. ఇలా చేస్తే ఇలా చేస్తాను నీకు శిక్ష అని చెప్పేసేయాలి. అంతేగాని నేనేది నాకే తెలియదంటే నీకే తెలియకపోతే నాకే నన్ను చేస్తాను నువ్వు, అది ఎరువుడు అనమాట అండి. నీ కంట్రోల్ నువ్వు లేను అనమాట అండి. అదుపు తప్పావు నువ్వు, అదే మరి ప్రమాదం అండి. ఆశలను లేదా కోరికలను నిగ్రహించుకోవటం, ఆశలను అణుచుకోవటం, అదండి గొప్ప సంగతి. పట్టణానికి వెళ్ళటం కాదు, ముందు నీ మనసును గెలువు. ముందు మన కంట్రోల్ మనం ఉంటూ నేర్చుకోవాలండి. మన కంట్రోల్ ఉంటూ నేర్చుకోవాలి ఫస్ట్ అండి. ఈ ఆశ నిగ్రహం అనేటువంటిది ఆత్మ ఫలంలో ఒకటి ఫలం అండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలిసినటువంటి గుర్తు అన్నమాట ఇది. తాను ప్రశాంతంగా ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం, ఏదో చేద్దాం అదే చేద్దాం కాకుండా ప్రశాంతంగా తన బ్రతుకుతూ ఉంటాడు. అతను ఆత్మ సంబంధి. కోరికల్లో అసలు ఈ కోరికలు ఎక్కడ పుడతాయి? మనసులో పుడతాయి. ఈ మనసులో కోరికల్ని ఎవరు పుట్టిస్తారు? ఒకసారి మనం ఆలోచించినట్లయితే మానవుడు రెండు భాగాలండి. ఒకటి శరీరం, రెండు మనకు తెలుసు కదండి, ఇది కనిపించదు, ఇది ఆత్మ. ఇది కనబడుతుంది, కాళ్ళు చేతులు, ఇది శరీరం. శరీరంలో ఏముంటాయి? శరీరంలో ఏముంటాయి చెప్పండి, జ్ఞానేంద్రియంగా చెప్పాల్సింది. శరీరంలో ఉన్న అవయవాలు చెప్పండి. తల లేక శిరస్సు, ఇంకోటి బొండెము, ఇంకొకటి కాళ్ళు చేతులు. అయిపోయింది శరీరం. ఇదిగోండి శిరస్సు, ఇదంతా మొండెం, చేతులు కాళ్ళు. ఇది టోటల్గా శరీరం, మనిషి బాడీ. దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆత్మను ఆలోచిద్దామండి. ఇప్పుడు ఆత్మలో ఏముంటాయి? ఆత్మలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఒకటి హృదయం, ఇంకోటి చెప్పండి ఉండదు, మనస్సు, అంతే మరి. మూడు ఎలాగైతే దేహంలో మూడు ఉన్నాయో అలాగే ఆత్మలో కూడా మూడు భాగాలు ఉన్నాయండి. అది కంటికి కనపడవు. వీటిని గుర్తుపట్టవచ్చు మనం. ఎలాగో ఇది చేసి పని చేసిద్దండి. హృదయం యొక్క పని ఏంటండి? హృదయం పని దేని నిలవ భావోద్వేగాలు, ఉద్రేకం ఉంటుంది. మనం ప్రేమ,
కోపం, ఇలాంటివి చూసారా, అవన్నీ ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయండి. ప్రేమ, ఆ ఫీలింగ్స్ అంటారు వాటిని, భావోద్వేగాలు. ప్రేమ కలిగి ఉంటాం, లేదా కోపం కలిగి ఉంటాం, కక్ష కలిగి ఉంటాం, ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి. భావోద్వేగాలకు నిలయం హృదయం అనేది. ఇక రెండవది మనస్సు. మనసులో ఉంటాయో కోరికలో లేక ఆశలో, ఇదే మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కోరికల్ని ఆశల్ని కంట్రోల్ చేసుకోవడం మనిషి పని. అవి కంట్రోల్ చేసిన వ్యక్తి సౌమ్యంగా పెరుగుతాడు, ప్రశాంతంగా. కంట్రోల్ చేసుకునే వ్యక్తి నానా బాధలు పడి పక్క వాళ్ళు బాధలు పడతారు. అతనే అజితేంద్రియుడు. అజితేంద్రియుడు అంటే తన మనసులో పుట్టే కోరికలు కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు. మనసాక్షి ఏం చేద్దండి? మనం చేసేటువంటి పని మంచి లేక చెడులను, మంచి చెడులను వివేచించును. మనం పని చేస్తాం, ఇది మనం మంచిగా అనుకుంటాం, మనం అనుకుంటే కుదరదు. మన మనస్సాక్షి చెప్పిద్దాం వాటిని, నువ్వు సరి చేసావు, వెరీ గుడ్ అంటది, లేదా తప్పు చేసావు, తేడా. కాబట్టి ఇప్పుడు ఈ కోరికలు ఎక్కడ పుడతాయి? మనసులో పుడతాయండి. ఈ మనసులో పుట్టే కోరికల్ని ఆ కోరిక ప్రకారంగా శరీరం వెళ్ళిపోయింది, అతను నష్టానికి వెళ్ళిపోతాడండి. మనసులో పుట్టే కోరికల ప్రకారం శరీరం వెళ్లకుండా ఆ కోరికల్ని అణుచుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి, తన స్వాధీనం ఉంచుకోవాలి. కోరికలు చంపేడు కుదురుద్దండి బ్రదరు? చంపేడు కుదురుద్దా? కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొలస పత్రం చూస్తే మూడు ఉంటాయి: చంపేయాల్సినవి, విసరించాల్సినవి, ధరించుకోవాల్సినవి. మరి కోరికలు మనం చంపేది కుదరదండి. ఎందుకంటే ఆ కోరికలు పుడతా ఉంటాయి, ఏదైనా చూసినప్పుడు కోరిక పుడతా ఉంటుందండి. అయితే ఒకటి చేయొచ్చండి, ఆ కోరిక మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది పాయింట్ ఇక్కడ. అదుపులో ఉంచుకోవచ్చు అండి. ఇప్పుడు అటు వెళ్తున్నామండి, ఏదో మంచి బైక్ ఏమన్నది, ఆటోమేటిక్ థాట్ పడుతుందిగా, ఈ డొక్కు బండి కాదు, అది ఉంటే అనిపిస్తుంది మనకి, అది కోరిక. ఇప్పుడు వెంటనే మనం వేసుకోవాలి, అదంతా 2 లక్షలు బాబు, లేదు మనకెందుకు, మన పనికి చాలే బాబు అన్నిటికీ వెళ్ళిపోవాలి. ఇదండి మనకి. అప్పుడు ఇది కంట్రోల్ చేసుకుంటాడండి. అంటే వెళ్తా ఉన్నాం, ఏదో మంచి ఇల్లు కనపడింది, మా ఇల్లుతో కలిసి ప్లాస్టిక్ లేదు, నేను ఎప్పుడు ఆ రకంగా పెయింటింగ్ ప్లాస్టిక్ అనుకో అని కోరిక పుట్టింది. నేను అంతే, పుట్టింది పుట్టలో ఉంటాం లేదు. అది చూడగానే ఇల్లు బ్రహ్మాండంగా అద్దాలకి రంగులు వేసింది, మేమే కప్పేసుకున్న దానికి ఏమి అనిపిస్తుంది మనసులో అండి. ఆ కోరిక పుట్టినప్పుడు వెంటనే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. ఏమని? ఆయనకంత శాలరీ, ఆయన గవర్నమెంట్ జాబు కాబట్టి కట్టుకుంటాడు, నాకేం నేను కూలిపోయిపోయండి, అసలు ఇల్లు ఉంటే ఎక్కువ రావు, చూద్దాం మనకెందుకు అనుకున్నప్పుడేమో అతను కోరిక కంట్రోల్ చేసుకుంటాడండి. అలా కాకుండా అది ఎంత వద్దు అతనికి, 1,00,000 రూపాయలు అయిపోద్దా అడిగితే వడ్డీ అప్పు తెచ్చుకున్నాం, ఈఎంఐ కట్టుకుని అప్పు తెచ్చుకొని ఇల్లు బాగు చేసుకుంటాడు. ఆ కోరిక కంట్రోల్ చేసుకోలేక అప్పులు చేసి ఇల్లు డెకరేట్ చేసి అనుకోండి, ఆ ఇంట్లో నిద్ర పట్టుతారు. ఇప్పుడుగా ఏరేళ్ళు మొత్తం వారపాలు మరి ఇల్లు ఘోరంగా పొద్దున వచ్చేస్తారండి వాళ్ళు. ఇంకా వర్షం అయితే రాదంటే లేదండి, వర్షం పడితే వాళ్ళు షటర్లు వేసుకు వస్తాను, గుడ్లు వేసుకొని. వ్యాపారం అది. ఇలా పండగలు అనుకుంటే మనం, వాళ్ళ పండుగతో పని లేదు. ఇలా ఆ అప్పు తెచ్చుకొని చేసుకునే మాత్రం మనకు మనశ్శాంతి ఉండదు. అది ఉన్న దాంట్లో ఉంటే ఆ విధంగా మనం కోరికలను చంపేలేము, కానీ కోరికలను కంట్రోల్ చేసుకోవచ్చు. బాగా చదువుకొని మంచి ర్యాంక్ కొట్టాలని కోరిక ఉండదా? స్టూడెంట్స్కి ఉంటుందా ఉండదా? అప్పుడు ఏం చేయాలి? ఒక మంచి కాలేజ్ చేరాలి అనుకుంటాం, అది కోరిక కట్టింది, నేను బాగా చదువుకోవాలని ఆశ పుట్టిందండి. అప్పుడు ఎమ్మటి ఎదుగురు చూసుకోవాలండి. మా నాన్నగారు సంపాదన అంతా, మా అమ్మ పని పోయేవాళ్ళు, నేను ఆ కాలేజ్ చేరితే ఫీజులు డొనేషన్ కట్టగలను అసలు ఆ స్థాయిలో. వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగం చోటు ఆ కాలేజ్ చేరింది. అప్పుడు ఏమనుకోవాలండి, మాకు అది వద్దులే, మేము మామూలుగా దీంట్లో చదువుకుందాం, ఏదైనా మంచి స్కోర్ తెచ్చుకుంటే సీట్ వస్తే అది వేరే సంగతి. ఈ స్థాయిలో ఇస్తే ఆ మనసుని కంట్రోల్ ఉన్నట్లు లెక్క అండి. అలా కాకుండా నేను కూడా పలానా కాలేజ్ జాయిన్ అవుతా, నాకు తెలీదు అని మొండికేస్తే, అప్పో చేసి ఇల్లు మీ వాకిల మీద చదువు పెడితే అప్పుడు నువ్వు అజితేంద్రుడు అయిపోయావు అన్నాడండి. వాళ్ళు ఎవరో చూసి నువ్వు కూడా అలా చేయాలని కోరుకున్నావు, కానీ వాళ్ళ స్థాయి వాళ్ళకు ఉంది, మన స్థాయి మనకు ఉంది. ఇలాగ కోరికలు ఉంటాయండి మనసులో. ఏదన్నా ఈ కోరిక ఎప్పుడు పుట్టిందంటే, ఏదైనా చూసినప్పుడు కోరిక పుట్టిద్ది, విన్నప్పుడు కోరిక పుట్టిద్దండి, తడిగినప్పుడు స్పర్శ. ఇప్పుడు మీరు షాపులో కదండి కొన్ని పరుపులు తిండి పెట్టుకోవచ్చు ఉండండి,
అసలు ఎట్లుంటే అండి ఇది ఇది ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి అంతే, కానీ రేట్ ఎక్కువ ఉంటుందండి. అప్పుడు మనం దాన్ని పక్కన పడేయాలండి. అమ్మ ఇది కాదు కానీ ఇది స్పాంజ్ చేయండి అంట, 100 రూపాయలు తిండిది, ఇది 400 అండి. ఇప్పుడు పట్టుకుంటామండి. ఇప్పుడు వాళ్ళ విమర్శన కాదు, వ్యాపారస్తుల యొక్క టెక్నిక్ అదే. ఇప్పుడు డిమార్ట్ అని ఈ షాప్ వాళ్ళ ఉద్దేశం అండి, మనం ఏదో ఒక ఒక కూర గంట కొంటా మొదలు ఆడపిల్లలకండి. ఆ గంట కోసం పోయి గంటకి వస్తారా, ఆ గంట పక్క రకరకాల జబ్బులు, రకరకాల హాట్ బాక్స్, రకరకాల అన్ని వర్షం పెడుతున్నాడు. ఒక వస్తువు కొనడానికి పోయి మనం 4 వస్తువులు కొంటామండి. మరి డబ్బులు మన దగ్గర ఒక వస్తువుకే, అప్పుడు డబ్బులు బాకీ పెడతామండి. అప్పుడు వస్తే ఈఎంఐ స్కీమ్ ఉందండి, దీని కింద లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. లోన్ ఎంత అంటామనండి, ఇది 100 రూపాయలు, మీకు అవుతుంది 10 రూపాయలు అండి. ఇప్పుడు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు కడితే 90 రూపాయలు ఎట్ట కట్టాలి మనం? అలాగా వాడండి వాళ్ళు ఆ వస్తువులు మన ముందు ప్రదర్శింప చేసి మన ముందు వాటిని డిస్ప్లే చేసి వాటిని చూస్తాం, పట్టుకుంటాం, చూస్తాం, తౌడుతాం. అప్పుడు భలే ఉంది అనుకుంటాం, ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటాం, ఉంటే బాగానే ఉంటుంది. అప్పుడు అంటే మన కోరికని కొంచెం అవుట్ చేసుకోవాలండి. ఇది చాలా ఖరీదద్ది, ఇది ఇంత ఖరీదు మన దగ్గర ఉన్నాయా? మరి జక్కర ఉన్నాడుగా, జక్కరికి అవకాశం ఉంది, కొనుక్కున్నాడు ఆయన. నాకు అవకాశం ఉన్నప్పుడు నేను ఆగిపోవాలి అంతే. ఇంకొకరి మీద పోటీ పడి కొనుక్కోండి, ఎవరికి నష్టం? అది అజితేంద్రులు ఇప్పుడు ఉన్నారా దేశంలో? ఊర్లో మళ్ళా కొన్నిసార్లు కోరలు ఉంటాయి కదండి, అది చూడగానే ఇది ఉంటే బాగుండవు ఉంటుందండి, అది ఉంటే బాగుండవు, ఇది ఉంటే బాగుండు కరెక్టే, కానీ మనకు అది అంతవరకు అవసరం. మన బడ్జెట్లో చూసుకోవాలి. మనం పెళ్ళి చేస్తూ ఉంటారు మన పిల్లలకి, అలా వాళ్ళు చేసారు పెళ్ళి, రేపు మా ఆవిడ పెళ్ళి అంతకంటే బాగా చేయకుండా మంచిది. ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళ కిలకం ఎంత? నేను ఒకసారి పెళ్లికి ఉప్పని పెడతాం, వాళ్ళు కట్నం 5 లక్షలు ఇస్తున్నాడు అతను. బంగారం ఒంటి నిండా బంగారం పెడుతున్నాడు, కూతురికి 5 లక్షలు క్యాష్ ఇస్తున్నానండి. అది మా పెళ్లి ఖర్చు మొత్తం 5 లక్షలు ఆశ్చర్యపోయినాయి. ఊళ్ళు కట్నం 5 లక్షలు ఖర్చు అంటే ఆలోచించండి. అప్పుడు అలాగా మా ఊరు అనుకుంటే, అలాంటివి కావాలని కోరుకుంటే అది కోరిక పుట్టింది. అప్పుడు వెంటనే చేయాలంటే అతను జాబ్ ఉంది, అతని ఉద్యోగం ఎంత, అతనికి వచ్చిన ఇన్కమ్ ఎంత అని కూడా చేసుకున్నాడు అతను. మరి ఇప్పుడు నేనెంత? అదనమాట అండి. ఈ కోరికలు పుట్టడానికి దేవుని నమ్ముకోవాలి మినహాయింపు ఉందండి ఏమన్నా? అందరూ పుట్టేస్తారు కోరికలు, అందరూ పడతాయి కదండి. లోకస్తులేమో కంట్రోల్ చేసుకొని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనకు తెలియకపోతే ఎట్లా? మనకు కోరికలు పుడతాయి. నువ్వు ప్రార్థన నుంచి మాత్రమే కోరిక పుడుతుంటే లేదు, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే అనిపిస్తూ ఉంటుందండి. చెప్పులు ఉన్నప్పుడు ఏముంటుంది, ఈ చెప్పులు ఒత్తుకుంటుంది, ఈ గట్టిగా కొంచెం మెత్తల చెప్పులు ఉంటే బాగుంది అనుకుంటాం, కొంచెం బూట్లు ఉంటే బాగుంది అనుకుంటాం, నడుస్తూ ఉంటాం, కంఫర్టబుల్ ప్రశాంతంగా ఉంటుందండి. ఈ రోజు నడవటంగా చిన్న సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం, ఒక డొక్కు సైకిల్ తీసుకుంటాం. ఈ ఏడు తొక్కలా పోతుంది, చిన్న ఎక్సెల్ ఉంటే బాగుంది అనుకుంటాం. ఆ ఎక్సెల్ తీసినా దీనికి ఎక్కువ డ్యూటీ కూడా వస్తుంది, మైలేజ్ రావట్లేదు గారు, ఏదైనా కొంచెం పెద్ద బైక్ అయితే బాగుంటుంది అనుకుంటాం. పెద్ద బైకులు మళ్ళీ అవి వాటి ఏమంటున్నారు రకాలు, మీకు తెలియదు, నాకు తెలియదు వాడి గురించి. బండ్ల రకాలండి, సీసీలు 110 cc, 125 cc, 150 cc. ఈ సీసీలు మళ్ళీ వేరిపోతుంది. ఈ 110 cc అంటే ఇది కాదు క్వాలిటీ, అది 125 అంటండి. 2 బైక్లే. ఆ 125 తర్వాత ఇంకా అలా పోతుంటే ఏముందండి, ఎన్నాళ్ళు పడి బైక్ అనేది వర్షానికి కొద్దిపాటి కారు అయితే ఈ వర్షం వచ్చిన బాధ అనుకుంటామండి. ఆ కారులో కూడా పచ్చి చిన్న తీసుకుంటారండి, 4 సరిపోలేదు పేరు, ఎట్లా కారు ఉంది కదా, ఇంకొంచెం ఈఎంఐ కట్టేసి ఇంకో పెద్ద తీసుకుంటే 4 బాక్స్ పారుతుంది అనుకుంటాం. అలాగ పోతా ఉన్న ఆలోచనండి. ఒకసారి ఎనికి మళ్ళీ తిరిగి చూడండి. కారులో లేవనుకుంటాడండి, బైక్లో లేవనుకుంటాడు, సైకిల్ వెళ్తే ఉంటాడు, ఆఖరికి కాళ్ళు వ్యక్తి ఒకసారి చూడండి. కాళ్ళు వ్యక్తి ముందు అయ్యా సైకిల్, బైకు, కారు ఏది కాదు కోరుకున్నాను ఏం చెప్తాడు మనం? అమ్మా కాళ్ళు లేని మన దగ్గర పోయి, అబ్బా నీకు 3 ఆఫర్లు వస్తున్నానయ్యా, సైకిల్ కావాలన్నా, బైక్ కావాలన్నా, కారు కావాలన్నా, ఇలాంటి అవకాశం మీకు ఏం చెప్తారు? అరుణ చెప్పు ఏమండి? అవునండి, విరాడు ప్రశ్న బాగా వెళ్ళాలి, మీరు ఇంటే మీరు నాలుగు కోరుకుంటాం. మళ్ళీ కాళ్ళు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రశ్న దాకా విన్నావా? కాళ్ళు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు సైకిల్ కావాలా, బైక్ కావాలా, కారు కావాలంటే ఏమవుతాడు? అదమ్మా
ముందు నాకు కాళ్ళు లేవాలి బాబు, నీ దండం బాబు, నాకు ముందు కాళ్ళు నేను ఆపరేషన్ చేసి నాకు కాళ్ళు ఇవ్వమంటాడండి. అప్పుడు కోరుకుంటాడు బైక్ కానీ కారు కానీ. ఫస్ట్ కాళ్ళు లేదు మనకి. దేవుడి వల్ల మనకు అవయవాలు అన్ని బాగున్నప్పుడు కోరికలు మనం కంట్రోల్ చేసుకోవాలంటది. ఏళ్ళు ఖాళీ కొన్ని మాకు ఉంగరం బాగుంటుంది, కోరిక ఉండదు ఎవరికైనా? ఉంటుందా ఉండదా? మీకు ఎవరికి కోరిక లేదా? ఒక గోల్డ్ పెట్టుకుని లేదా ఎవరికైనా? డబ్బులు ఉంటాయి కదా, డబ్బులున్న కోరికలు ఆపుకోవాలి. అది క్రైస్తవం ఏంటంటే మన కోరికలు మనం కంట్రోల్ చేసుకోవాలి కదా. అప్పుడు మనం ప్రశాంత బ్రతకగలమండి, మన కుటుంబం ప్రశాంతం బ్రతకగలదు, మన భార్య బిడ్డ ప్రశాంతం బ్రతకగలరు. ఈ కోరికలు అదుపు చేసుకోలేక, కంట్రోల్ చేసుకోలేక ఉన్నటువంటి వాళ్ళే అజితేంద్రియులు. అర్థమైంది ఇప్పుడు? ఒకప్పుడు మనం ఎలా బ్రతికి తెలుసండి? ఒకసారి చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో పూర్వం మనం అలా బ్రతికామని అన్నాడండి. ఎఫ్ఎస్సి పత్రిక 2:3. కాబట్టి కోరికలు మనసులో పడతాయి. ఒక్కొచ్చనే ఈ కోరికలను దేవుడే వించెను. ఎఫెసీ 2:3 చూడండి. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర కోరికల్ని మనసు కోరికలు అనుసరించి నడుచుకున్నాం. ఎప్పుడు నడుచుకున్నాం? మునిపోన్నాడండి. ఆ మునిపోండి ఎప్పుడండి? మనం రక్షించబడక పూర్వం అండి. ఒకప్పుడు మనం శరీర ఇష్ట ప్రకారం నడుచుకున్నాం. శరీరంలో కోరిక పుట్టిందా, ఆ కోరిక తీర్చుకోవడమే, నచ్చిందా కొనుక్కోవడమే, అప్పాయి చేసి కొనుక్కోవడం అవసరం అయితే. ఒక అంటాడు సారాలతో నేసమని రావను, అప్పని సరే అదండి అతను అప్పని సరే రాదు జనమని మట్లు వెళ్ళాడుతున్నాండి. మరి ఏమైంది అప్పుడండి అసలు? అంటే ఇప్పుడు మునుపు అందరం నుంచి ఎలా బతికాము? శరీరాన్ని అనుసరించి బతికాము. ఈ ప్రపంచ ధర్మం ప్రకారం బతికాము. లోకం అందరిలాగా, వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళలాగా ఉన్నారు, అందరిలా బతికాము. అది గుర్తుపెట్టుకోండి. మునుపు అలా బ్రతికాము. మరి ప్రస్తుతం ఏమైనా మార్పు వచ్చిందండి వెంకయ్య? ఏమైనా మార్పు వచ్చిందా? అంతకుముందు ఏమవుతున్నావా? అబ్రాం ఏలే ఇంతకుముందు ఎలా ఉన్నావు? సండే స్కూల్ రాకముందు, ప్రార్థన రాకముందు, ఇప్పుడు ఆదివారం కూడా తిరిగావు, రోడ్లో పెట్టి ఆడుకున్నావు. ఇప్పుడు తిరుగుతున్నావు. తేడా ఉందేమన్నా? ఇప్పుడు తేడా రావాలండి. మునుపు నేను తిరిగి ఆడుకున్నాను, ఈరోజు ఆదివారం నేను ఆటలకు పోను, నేను ప్రార్థన పోతాను, సండే స్కూల్ పోతాను. ఇది మారిపోయాను నేను. చాలా మంది వద్దాకుండా రామాపోతున్నారు. అజితేంద్రుడు అన్నాడు. నీ కంట్రోల్ లేవా? నీ స్వాధీనంలో ఉండాలి. వద్దాకుండా వచ్చాయి. ఇంకా నేను అనుకుంటున్నాం ఎవరు వదట్లేదండి. వద్దాకుండా కానీ, చేద్దామనుకున్నా కానీ, చూద్దామని కానీ, మరి అనుకుంటే ఏమైంది? సెల్ఫ్ కంట్రోల్ లేదా? నువ్వు స్టెబిలిటీ లేవా? అనుకుంటే చేయలేవు. మనం కోరికలు మనసులో పుడతాయి. ఆ కోరికలను దేవుడే పెట్టాడండి మనసులో. అప్పుడు మునుపు శరీర ప్రకారం బతికాము. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ అనుసరించి నడుచుకోవాలి మనం అండి. అప్పుడు మరి మీరు ఒక డౌట్ రావచ్చు, ఈ కోరికలు పెట్టడం దేవుడే కదండి, కాబట్టి ఏంటి అనుకుంటాం మనం. ఉదాహరణకి చాలా కోరికలు ఉంటాయి. ప్రాముఖ్యంగా 5 కోరికలు ఉన్నాయి మనలో. ప్రతి మనిషిలో ప్రాముఖ్యంగా 5 కోరికలు ఉన్నాయి. ఒకటి ఆకలి దప్పిక. 2 చెప్పండి. 3 4 5 ఈ 5 కోరికలు ప్రతి మనిషిలో ఉంటాయండి, ఉన్నాయి కూడా.
మీరెవరు నాకు లేవు అంటే అబద్ధికులు అవుతారు. మళ్ళీ ఎవరికి లేవా ఇవి? అందరికీ ఉన్నాయి. వీటిని దేవుడే ఉంచాడు. అయితే విషయం ఏంటంటే చాలా మంది తప్పు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దేవుడు నెట్టేస్తారండి. అవును, దేవుడే పెట్టాడుగా. దేవుడు ఏం పెట్టాడు? ఆకలి దప్పికుంచాడు. ఇప్పుడు ఆకలి దప్పికుంచి దేవుడు చేసినంటే నీ ఇష్టానుసారం తినని చెప్పాడా? ఎవరైనా పంపించాడా? కష్టపడి పని చేయొద్దు, మంచి పని చేయండి. అబ్బా, పని చేయమంటే చాలా మంది అంటారు ఏదో పని చేసి సంపాదన ముఖ్యం కాదండి, మంచి పని చేసి సంపాదించాలండి. కష్టపడి మంచి పని చేసి భుజించండి. అంటే దేవుడు కోరిక నుంచి నిష్ఠాంతం తీర్చుకుని చెప్పలేదు. ఒక పద్ధతి ఉంచాడు. కష్టపడు, పని చేయి, భోంచేయి. పని చేయకుండా భోంచేయొద్దు. లైంగిక వాంఛ దేవుడు కోరుకుంటే చాలా మంది ఏంటంటే శరీరం మరి కుర్రాలు కదండి, ఎవరొస్తారు కదండి, ఉప్పు కారచిన బాడీ కదండి, ఇలాంటి కథలు చదువుతారండి. ఆ కథలన్నీ అవసరం లేదండి. దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, ఒక నియమం ఉంచాడు. నాలో ఈ కోరిక ఉంది, ఈ ఆలోచన వస్తున్నాయి, ఈ తలంపులు వస్తున్నాయి, వీటికి ఏంటి మార్గం? ఏంటి మార్గం అండి? వివాహం ద్వారా దేవుడు మంచి పద్ధతి పడిచాడండి. సరైన వయసులో సరైన సమయంలో వివాహం ద్వారాగా ఈ కోరిక తృప్తిపరచబడుతుంది. ఇంక పాపం కూడా అవసరం లేదండి, అక్రమం అవసరం లేదండి. కొంతమంది చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో సరైన పెళ్లి చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారండి. ఎందుకంటే కోరుకుంటుంది మాకు డాక్టర్ అవ్వాలని, ఈలోపం కూడా అవుతుందండి. మావాడు ఇంజనీర్ అంటాడు, ఇంజనీర్ కాదు, ఇంజనీర్ నిలబడుతున్నాడు చివరికి, పిచ్చకి పోయి గడలు పెంచుకొని తిరుగుతున్నాం రోడ్లు అంటే. కారణం ఏంటంటే అతను కొన్ని శరీరంలో మార్పులు వస్తాయండి. 10th క్లాస్ ఎప్పుడు చెప్తారు ఈ సబ్జెక్ట్ అనుకునేది అసలు ఈ పాటలు ఇప్పుడు అర్థమైతే ఏం చెప్పారు అప్పుడు బ్రదరు. 10th క్లాస్ సైన్స్ చదువుతున్నప్పుడు ఆ టీచర్లు మాస్టర్లు అర్థమే కాదండి. ఏంటి చదువుతుంది బూతులు పెట్టుకున్నాయండి. బూతులు కాదండి, ఎడ్యుకేషన్, వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తారు. అయ్యా ఈ వయసులో ఇలాగా శరీరంలో మార్పులు ఇలా సంభవిస్తాయి, ఈ గొంతుల్లో మార్పు వస్తాయి, ఆకారంలో మార్పు వస్తుంది, ఆలోచనలు మార్పు వస్తాయి, వాటన్నింటి నియంత్రించుకోవాలని చెప్తారు అండి. అది మనకు అప్పుడేం అర్థం కావాలండి. చెప్పే ఇష్టం అర్థమవుతుంది మనిషికి అని, కానీ ఇదే ఇష్టం అర్థమైన ధన్యులు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఏం చేస్తాను అదే. ఇప్పుడు ఎవరికి అర్థమైతే మీరు మేలు పొందుతారండి. ఇప్పుడు ఏలే అంటే, అబ్రామ్ అంటే, నాగబాబు అంటే, సంతోష్ అంటే వీళ్ళు యూత్ అనమాట అండి, ఎవరొస్తులు. ఇప్పుడు మీకు అర్థం కావాలి దీనివల్ల ఎంత మేలు ఎంత నష్టం. దేవుడు ఉంచాడు కదండి. ఒక ఆయన చెప్తాడు ఆకలి అనేది దొంగతించడండి, అంటే దేవుడే ఆకలి నేరం నాది కాదు ఆకలి అని చెప్పాడు అతను. నాదేం ప్రాబ్లం లేదు, నాకు ఆకలింది నేను తీసుకొని తిన్నాను. ఆకలికి పని చేయి. ఒకటి అంటాడు వయసు ప్రాబ్లం అంటారు, యూత్ అంటే జనరేషన్ ఎవరొస్తారు కదండి, వాళ్ళు ఎవరొస్తారు అయితే ఏసు ఎవరొస్తారు కదా, ఏసు ఎవరొస్తారు కదా, దాని ఎవరొస్తారు కదా, బోయలు ఎవరొస్తారు కదా, ఎవరొస్తారు తొట్టిలు పోయారండి. చెప్పారు ఏసు ఎవరొస్తారు కదా. కాబట్టి లైంగిక వాంఛన కోరిక దేవుడు ఉంచాడు, కానీ ఆ కోరిక తీర్చిన పద్ధతిగా పెట్టాడండి. అప్పుడు సావాసాన్ని కోరిక పెట్టిన దేవుడు అండి. మానవుడు సంఘజీవి, సమాజంలో బతకాలనుకున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎవరు సావాసం చేయనుకున్నారండి. లోకంలో వాళ్ళు సావాసానికి ఇష్టపడుతున్నారు, కానీ క్రీస్తులోకి వచ్చినాక ఎడగడబోతున్నారు కొంతమంది. అది వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి. క్రీస్తులోకి వచ్చినాక ఎడగడగా ఉన్నారండి, కాంటాక్ట్లో ఉండలేదండి. కొంతమంది అయితే ఆదివారం పోతే వాళ్ళ ముఖంలో ఆదివారం కనపడుతుంది. నాకు ఎందుకు తెలియట్లేదు, సావాసం చేయట్లేదండి. మరి ఎందుకని? సావాసం చేస్తే టైం వేస్ట్ అవుతారా? ఇదేదో క్లాస్ రమ్మంటేనా, ఊరగా ప్రార్థన బాధ అంటేనా? సావాసం చేయమని దేవుడు చెప్తుంది, సావాసం చేయట్లేదండి. ఈరోజు లోపల సావాసం చేస్తారు ఇంకా. కాబట్టి మనం సావాసం చేయాలి. ఏం సావాసం చేయాలండి? దేవునితో, ఆయన కుమారునితో. ఇంకో మాట చెప్పండి, సంఘముతో, అంటే పరిశుద్ధాత్మతో, సంఘముతో, సహోదరులతో, పరిశుద్ధతో సావాసం చేయాలండి. లోపల సావాసం చేయొద్దు. గొప్పవారు కావాలి, గొప్పవారు కోరిక తప్పారట. రైటేనండి. మరి గొప్పవారు అంటే ఏం చేయాలా? ఎవరినో మోసం చేయాలి, అంతేగా. ఎవరినో మాయ చేయాలా?
లేదంటే అత్తగారు కట్నం మరం తీయాలా. ఇది అప్పుడు గొప్పవాడు వాళ్ళు వాళ్ళకి ఇచ్చారంటగా, వీళ్ళకి వాళ్ళకి ఇచ్చారుగా, మామిడికి ఎందుకు ఇయ్యరు? సంతలో బేరం పెట్టుకోండి అంటే మేము వాడికి ఎంత ఖర్చు పెట్టి తెలిసామండి, ఎవరి కోసం ఖర్చు పెట్టామండి? తల్లిదండ్రులు అంటారు పిల్లలు పెళ్ళినప్పుడు వాళ్ళకి చదివించామండి 2 లక్షలు అయింది, ఇప్పుడు అది ఏం చేయమంటావు? ఏం చేయమంటారు? నన్ను ఇవ్వమంటారా అమ్మా? అందరూ కలిపి ఇవ్వమంటావు. నువ్వు చదివించావు, నీ కొడుకు చదివించుకున్నావు, నీ ఉపయోగపడతావు, నువ్వు దాన్ని దారం పెట్ట అవసరం లేదండి. అదనమాట అండి. నువ్వు గొప్పగా కోరుకున్నావా? పని చేసుకో, కష్టం పని చేసుకో, రూపాయి కూడబెట్టుకో, జాగ్రత్త చేసుకో. అదండి, బాగా చదువుకో, కష్టపడి చదువుకో, లేదంటే జాబ్ సంపాదించుకో, లేదంటే ఇంకేం చేసుకో, లేదంటే కష్టపడి పని వ్యవసాయం చేయి, పొలం పండించుకో, లేదంటే కొంచెం వ్యాపారం పెట్టుకో, నిజానికి వ్యాపారం చేసుకో. గొప్పవాడు కానీ కోరుకుంది కానీ ఎవరి నుంచి పడాలి మూట, ఎవరు నెయ్యాలా, ఒక లాటరీ తగలలా ఉంటే ఎవరు నిశ్చేసిన తర్వాత వాళ్ళు ఉండకుండా పోవాలి భూమి మీదంగా. ఇలాంటి కోరలు పడుతుంది మనుషులు. కానీ గొప్పవాడు కావాలని కోరుకున్నా కానీ ఈ లోకంలో గొప్పవాడు కావాలన్న కోరిక ఎప్పుడు ఎప్పుడు తృప్తిపరచబడుతుందండి. విన్నారా పాఠం సాధికారు విన్నారు కదండి. ఇలా గొప్పవాడు కావాలనుకున్నాను, నేను గొప్పవాడు కావాలో నాకంటే గొప్పవాడు కాకపోతాను. మళ్ళీ నేను ఇంకొక గొప్పవాడు అవుతున్నా, ఇంకొక గొప్పవాడు ఉన్నాడు. అప్పుడు మరి ఎక్కడ పోయినా నాకంటే గొప్పవాడు అన్నారుగా. అప్పుడు నేను గొప్పవాడిని అవ్వాలని నాకు అప్పుడు అది నెరవేరుద్ది. అప్పుడు లోకంలో అన్నిటికంటే గొప్ప ఉద్యోగం ఏది, అన్నిటికంటే గొప్ప పోస్ట్ ఏది, అన్నిటికంటే గొప్ప స్థితి ఏది? ఉద్యోగం సంపాదిద్దాం. ఉద్యోగం గొప్ప ఉద్యోగం ఏదండి? గొప్ప ఉద్యోగం కలెక్టర్ కంటే పెద్ద లేదంగా ఆమె అప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఇంకా తర్వాత డబ్బులో ఎంత ఉంటే గొప్ప, ఎన్ని కోట్లు ఉంటాయి? ఇప్పుడు లేకుంటే ఆస్తిలో ఎవరు ఇవన్నీ ఎంత ఉన్నా ఇంకో ఊరు ఎక్కువ ఉంటుందండి. అప్పుడు మనం తగ్గిపోతున్నాం అండి. కలెక్టర్ అసలు నేను కలెక్టర్ కంటే నేను గొప్ప చెప్పు, నేను డౌన్ అయిపోయా. నాకు 5 కోట్లు వస్తుంది, ఇంకొక 10 కోట్లు ఉంది, ఇంకొకరికి 100 కోట్లు ఉంది. ఇప్పుడు లిమిట్ లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా పోటీ వస్తుంది, ఎవరు పోయినా మనకంటే మించిపోతున్నారు. ఏంది అర్థం కావట్లేదు. అప్పుడు నేను అందరికంటే గొప్పగా, నేను గొప్పగా అని నాకు ఎప్పుడు మనం తృప్తిపరచబడతాం. ఏ పోటీ లేకుండా, ఏ సమస్య లేకుండా అంతకంటే గొప్ప ఎవరు ఉంటారు. ఇక కృష్ణ కూడా దేవుని కుమారుడు అవుతామండి. దేవుని కుమారుడు అగుట. ఇప్పుడు దేవుని కుమారుడు అయితే ఇది ఎలా గొప్ప అంటే, దేవుడు గొప్పడు, నేను ఆ గొప్ప దేవుడు కుమారుడు. నేను ఎందుకంటే గొప్ప దేవుని కుమారుడు ఉన్నారు. ఇంకా అప్పుడు అందరూ నువ్వు దేవుని కుమారుడువే, నేను దేవుని కుమారుడు, మనందరూ సమానం. ఇది నేను నీకు తక్కువ లేదు, నువ్వు ఎక్కువ లేదు. అప్పుడు నేను దేవుని కుమారుని అయ్యాను అనుకోండి, అప్పుడు నాకు అతృప్తి. అమ్మయ్యా, నేను దేవుని కుమారుని అయ్యాను, నేను దేవుని కుమార్ అని గొప్ప ఉంటుందండి. నాకు చాలండి మనిషి జీవితానికి. ఇక ఎక్కడ పోయినా తృప్తి ఉండదు. డబ్బు సంపాదించిన, చదువుకున్న, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన తృప్తి ఉండదు. ఎందుకంటే నీకంటే కూడా పైపెట్టున్నాను, మెరుగే ఉన్నానండి. కానీ ఇక్కడికి వచ్చేపాటికి నీకంటే మెరుగులు ఉండలేరు. ఇక దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నువ్వు కుమారుడు, ఆ దేవుడు నేను కుమారుని, ఆ దేవుడికి ఆయన కుమారుడే. ఆ గొప్పలు అందరు కుమారులు గొప్పలే. ఆ చివరిగా భద్రత. నేను భద్రంగా ఉండాలని కోరిక ఎంతమందికి ఉందండి? సేఫ్టీగా ఉండాలి లేదా? ఎవరికి? మీకు ఎన్నిసార్లు అడగా, మా జాగ్రత్త బాబు, జాగ్రత్త, మా జాగ్రత్త, ఏంటో జాగ్రత్త. అప్పుడు వాళ్ళు ఉండా ఎన్నిసార్లు అన్నసారి మనం అదిగాలయ్యా జాగ్రత్త, కొంచెం బాగాలు ఫోన్ చేయి, నువ్వు బాగాలు ఫోన్ చేసి ఇంతలో చేయబోయి పని ఆడ బాగాలు ఫోన్ చేయకపోతే అంటే ఆ మైండ్ అలా ఉండదన్నమాట అండి. పూర్వకాలం ఫోన్ నేను పోగానే 3 రోజులు ప్రయాణం, ఆ 3 రోజులు పోతేనే చాలా వచ్చాను. చాలా ఉత్తరం రాస్తే వారం మటుకు ఉత్తరం రావాలంటే. ఇప్పుడు నిమిషాలండి, నువ్వు వాడు వెళ్ళకపోతే నీకంటే ముందే వెళ్ళిపోతుంది, మెసేజ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి. అంటే ఇప్పుడు మనందరం ఏం కోరుకున్నాం? భద్రతలో కోరుకున్నాం. ఎక్కడ భద్రత ఉంది? ఒసామా బిన్ లాడెన్ భద్రంగా ఉండకూడదు, ఆడికి చేసేయండి, భూగర్భంలో పోయి దాక్కుంటా. భద్రంగా ఉన్నాడా? బయటికి పట్టి తీసాడు, జుట్టు పెట్టి లాగానండి. ఆ బంకర్లోకి వెళ్ళి భూగర్భంలో దాక్కోనండి. పైనకి వెళ్ళి మనం లేదు, కెమెరాలు పంపించేసి అసలు మామూలు విషయం కాదండి. ఎట్లా పెట్టారు? పలానా చాటు అండర్ గ్రౌండ్ చెప్పి బయట జుట్టు పెట్టి లాక్కొచ్చి కాల్ చేశారు. అంటే భద్రం ఉండే చోటు లేదు. కొంచెం చాలా డబ్బు సంపాదిద్దాం, మనం భద్రంగా ఉంటావా? డబ్బు ఉంటే బ్యాంకులో ఉండి మన ఆడే ఏదైనా ఉంటాం. కొన్ని పెద్ద ఇల్లు కూడా ఉన్నావా, లేదంటే ఏదైనా పాలసీ చేద్దామా, లేదంటే ఇంకేమైనా చేద్దామా,
ఏ చేసి భద్రత లేదు. నువ్వు భద్రంగా ఉండాలంటే ఒకటే ప్లేస్ ఉందండి. ఎక్కడంటే భద్రంగా ఉండేది? ఎక్కడండి? దేవుని రాజ్యం 12 అధ్యాయాలు. దేవుని రాజ్యం నిశ్చలమైంది అంటండి. ఎబ్రి 12 అధ్యాయంలో 28. దేవుని రాజ్యం చెల్లించిందండి. ఆ దేవుని రాజ్యానికి సాదృశ్యంగా భూమి మీద ఏముందండి? ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు ఉంటే అతనికి ఏంటది దొరుకుతుంది? సేఫ్టీ జోన్ అండి. అతను భద్రంగా ఉండే భూమి మీద. నువ్వు క్రీస్తు ఉంటే ఇక్కడ భద్రంగా ఉంటావు, చనిపోయిన దేవుడికి వెళ్ళిపోతావు. అది భద్రత అండి. ఈ విధంగా దేవుడు కొన్ని కోరికలు పెట్టారండి. ఆ కోరికలు తీర్చుకునే పద్ధతి మీద చెప్పాడండి. అలా కాకుండా ఇంకొక రాంగులు తీర్చుకుంటే అజితేంద్రియులు వాళ్ళండి. అజితేంద్రియులు అంటే అర్థమైందండి? అజితేంద్రులు అంటే ఎవరు? తనలో ఉన్న కోరికల్ని, ఆశల్ని కంట్రోల్లో ఉంచుకోలేక, అదుపులో ఉంచుకోలేక, దేవుడు నియమించిన పద్ధతిలో తీర్చుకోకుండా ఇంకో రకాల ప్రయత్నం చేస్తాం. అజితేంద్రులండి. ఒకప్పుడు మనలో ప్రయత్నం చేసినేమో, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినాక అలా చేయడం లేదు. అది ముఖ్యంగా ఎవరైనా జాగ్రత్త పెట్టుకోవాలని. ఎలా జరగకుండా అలా ఉన్నాం, అది కరెక్టేనా? అది వాక్యానుసారమేనా? అది పద్ధతేనా? దేవుడు ఆ పద్ధతి ఉంచాడా అని ఆలోచించుకొని మనం ప్లాన్ చేయాలండి. ఒక తారగది నేను ముగింపుకు వచ్చే ప్రయత్నం చేస్తానండి. యాకోబు పత్రిక. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? ఈ కంట్రోల్ తప్పేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇంత కంట్రోల్ తప్పి పెద్ద లోయలో పడిపోయి యాక్సిడెంట్ అయ్యి అంత జరుగుతుంది ఎందుకు? ఒక్క విషయం, స్టార్టింగ్ జరిగే ప్రాబ్లం అదేంటి చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3 కాదండి, 3 చెప్పారు కదా, 3 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా గమనించండి. ఇది కీ పాయింట్ దీనికి. అంటే ఒక మనిషి తనలోని కోరికల్ని, తనలోని తన ఆలోచనల్ని తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఏంటది? ఏం జరిగింది? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఈ పతనం? 3:2 యాకోబు పత్రిక. చాలండి. మీరు ఏం గ్రహించండి ఈ పారాగ్రాఫ్, ఈ వచనంలో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అర్థమైంది మీరు? బైక్ రావట్లేదు. ఎక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం? మాట దగ్గర తేడా వచ్చింది. సర్వ శరీరం కూడా స్వాధీనం కోల్పోయింది. కంట్రోల్ తప్పాడు. ఉండాల్సినట్టుగా లేడు, చూడాల్సినట్టుగా చూడలేదు, అనాల్సినట్టుగా అంటలేదు, తింటలేదు. అంటే ఎలా ఉన్నా అలా ఉండలేదు. ఏమైందంటే కంట్రోల్ తప్పాడు. అజితేజుడు వాడిపోయాడండి. కారణం అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నామని గ్రంథకర్త యాకోబు తను మినహాయించుగా మాట్లాడుతూ తను కలుపుగా మాట్లాడుతున్నాడు. అంటే తను కూడా ఈరోజు మీకు వాక్యం చదివితే మాత్రం నేను మీకంటే ప్రత్యేకమే కాదు, నేను కూడా లేక మనం కూడా అనేక సార్లు అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. అయితే ఒకటి, అందరూ ఒకే విషయం తప్పిపోవచ్చు. అందరూ ఒకే ప్రాబ్లం ఉండదు. మీకు ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఇంకో ప్రాబ్లం ఉంది. మీరు ఒక విషయంలో మిస్టేక్, నేను ఒక విషయంలో మిస్టేక్ చేస్తున్నాం, తప్పిపోయాం. మనమందరమును అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. మనమందరమును అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఎవరైనా మాట యందు తప్పని ఎడలా అటువాడు లోపం లేని వాడండి. ఒక మాట ఏం తప్పితే లోపం ఉంది, అంతే. మాట తప్పితే లోపం లేదు, మాట తప్పితే లోపం ఉంది. మరి మాట తప్పడం కూడా లోపమేనా అనుకుంటాం అసలు మనం? ఏదైనా సొమ్ము, ఏదైనా ఆస్తి, ఏదైనా పెద్ద అయితే అది నష్టం అనుకుంటాం, అది ప్రాబ్లం అనుకుంటాం, అది లోపం అనుకుంటాం. కానీ మాట తప్పటం, అప్పుడేదో అన్నామండి అనగా గురుద్దాం అనేది మనం చాలాసార్లు ఆ డేట్ తీసుకుంటామండి. కొంచెం మనసు పెట్టాలి. ఇక్కడ కొంచెం
మీరు కంట్రోల్ చేసుకోవాలి నిద్రని. ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలి. మీ నిద్ర మీ కంట్రోల్ ఉంది. ఎవడైనాను మాట యందు తప్పనిలా అట్టివాడు లోపం లేనివాడు. ఒకవేళ మాట తప్పితే లోపం కలిగినవాడు. ఏంటి ఇక్కడ లోపం? ఒక అతను మాట తప్పాడు, ఒక అతను మాట తప్పలేదు. ఈ తప్పిన వాడికి తప్పినవాడు తేడా అర్థమైంది వచ్చిన ప్రకారంగా. ఆ మాట తప్పిన వ్యక్తి తన శరీరాన్ని తన స్వాధీనం ఉంచుకోలేకపోతున్నాడు, కంట్రోల్ తప్పాడు. మాట తప్పని వ్యక్తి తన శరీరాన్ని తన స్వాధీనం ఉంచుకోండి. చేయలేకుండా చేస్తాడు, ఉండాలంటే ఉంటాడు, వద్దని తాగుతాడు, తన కంట్రోల్. ఈ మాట తప్పిన వ్యక్తి కంట్రోల్ లేడు, వద్దనుకుంటాడు, అనుకోకుండా చేసేస్తాడు, చేద్దామని అనుకోకుండా మానేస్తా ఉంటాడు. ఏంటంటే వైనం ఉండదు. అనుకున్నాం కానీ చేద్దాం చేయలేకపోతున్నాబ్బా. ఇప్పుడు చాలా మంది అదే ఇప్పుడు ప్రార్థన వద్దాం అనుకుంటే రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నావు అంటే నువ్వు మాట తప్పావు. నువ్వు మాట తప్పావు కాబట్టి నువ్వు కంట్రోల్ లేవు ఇప్పుడు. అప్పుడు ఈ మాట తప్పని వాడు తన సర్వ శరీరమును తన స్వాధీనము ఉంచుకున్న శక్తి కలవడవుతాడు. మాట తప్పే వ్యక్తి ఏమో తన శరీరాన్ని స్వాధీనం ఉంచుకోలేడు. చేయలేసిదంతే, నోరు లేసిదంతే, కళ్ళు వెళ్ళిపోతాయి అంతే. చెప్పుకున్నా జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నావి. ఆ జ్ఞానేంద్రియాలు మన కంట్రోల్లో ఉండవు. ఏదో తింటా ఉంటాం చెడంతా, ఏదో చూస్తూ ఉంటాం, ఎటో పోతా ఉంటే కాళ్ళు, ఎటో పోతా ఉంటే చేతులు, నోరేదో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందంటే వాటికి ఏమైంది? కంట్రోల్ తప్పినాయి. ఎందుకు కంట్రోల్ తప్పినాయి? దేహం అంతా కంట్రోల్ కారణం ఒక చిన్న కారణమే. ఆ చిన్న కారణం ఏంటి? చిన్న కారణం ఏంటి? ఆ ఉంచుకోవడానికి కారణం మాట తప్పడం. మీరు అక్కడ రాలేదు, ఎక్కడ ఉండిపోయారు? స్వాధీనం ఉంచుకోలేకపోతే కరెక్ట్. ఎందుకు ఉంచుకోలేకపోతున్నాడు? ఎందుకు నిలబడలేకపో? ఎందుకు మాట తప్పుతున్నాడు? ఎందుకు తేడా పడుతుంది ఎవరు? ఎందుకు తేడా పడిందంటే ఇతను మాట తప్పాడు. అదండి నేను చెప్పాలని పాయింట్. అక్కడ గ్రంథకర్త కరెక్ట్గా పాయింట్ అంతా ఇక్కడ వచ్చింది. ఈ మాట తప్పడం వల్ల ఇంక తర్వాత ఎక్కడికి తిరిగి అర్థం కాదు, బండిగా కంట్రోల్ తప్పిపోయింది అనమాట. ఇప్పుడు దాని పరిష్కారం మనం చూడబోతున్నాం ఈ గ్రంథం ద్వారా, ఈ పాఠం ద్వారా ఆలోచించబోదాం. అప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు కదా, 3 ఉదాహరణలు చెప్పాడు. జాగ్రత్త ఒకటోటి చదవండి నెమ్మదిగా. 3వ వచనం నుంచి ఉదాహరణ చెప్పాడండి. ఉదాహరణ 1 చదవండి సార్. బెదరం ఒకళ్ళ కుమారుతున్నారు. చదవండి 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 ప్రభాకర్. ఒకటి గుర్రము, ఇంకోటి కళ్ళెము. చాలండి. ఉదాహరణ అండి, గుర్రము కళ్ళెము. ఈ 2 పేరు జాగ్రత్తగా ఉండదండి. ఉదాహరణ 2 చెప్పండి. కిందకు వచ్చేసండి. ఓడ చదవండి. ఇక్కడ ఉదాహరణ ఏంటండి? ఓడ చుక్కాని. రైట్. ఉదాహరణ 3 చెప్పండి. ఉదాహరణ ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూసేది మీకు అర్థమైంది. ఇందులో పెద్ద చేస్తుంది, అది గమనించాలి. దేన్ని ఏం నడిపిస్తుంది అది క్యాచ్ చేయండి బాబు. ఇక్కడ అందులో నువ్వు గుర్రం పెద్ద, కళ్ళెం పెద్ద, అది పాయింట్. వాడ పెద్ద, చుక్కాని పెద్ద, అది పాయింట్. ఇప్పుడు చెప్పండి 3వది. అది అడవి నిప్పు. అడవి పెద్ద, నిప్పు పెద్ద. ఓకే, ఈ ఉదాహరణ చెప్పండి మీరు. గుర్రం గురించి తెలియదు ఎవరికి? బలమైనటువంటి వేగవంతమైన జంతువు అండి. అది వేగంగా పరిగెత్తగలదు, బలంగా ఉండగలదండి. అటువంటి వేగంగా పరిగెత్తే బలమైన గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి పగ్గాల మోకులు కావాల్సింది. పగ్గాల మోకుల పెద్ద పెద్ద కర్రల ఆ గుర్రం ఆపడానికి ఏమాడారు? ఏలియా ఆ స్పీడ్గా వెళ్ళి ఆ బలమైన గుర్రం ఆపాలంటే పెద్ద గేట్ వేసారా? ఏమే తాగుద్ది?
ఏడే కదా, అర్థమైందా? చెప్పండి అర్థమైతే. కళ్ళేమో అంతే, కర్ర పెడితే కర్ర ఇరుకుని వెళ్ళిపోతే అవసరం అయితే, గేటు పెడితే గేటు దూకేది గుర్రం, గుర్రం మామూలు ఉండదండి. ఆ గుర్రం ఆపడానికి పెద్ద కర్రలు కత్తులు కట్టాలని అవసరం లేదండి. ఒక ఇంత తెరపు చేయాలా, ఎలా ఉంటుంది కళ్ళు తెలుసు ఎవడన్నా, ఎక్కడ చూసా అక్కడ దీంట్లో కూడా తాడుంటుంది అనమాట, దీంట్లో కూడా తాడుంటుంది అనమాట. అది దీన్ని నోటి కాస్తారు ఇక ఇటుకుండా తీసి ఈ రెండు చేసుకొని అతను కంట్రోల్ పుట్టినాడు ఇక్కడ ఆ సవారీ శక్తి. ఇప్పుడు ఈ కళ్ళెం పెద్దదా, ఈ గుర్రం పెద్దదా? అదండి, అంత గుర్రాన్ని సైతం ఈ కళ్ళెం కంట్రోల్ చేస్తుంది. అర్థమైన ఉదాహరణ, అంత పెద్ద గుర్రాన్ని, బలమైన గుర్రాన్ని, వేగవంతమైన గుర్రాన్ని, స్పీడ్ పోవాలన్నదే ఆగాలన్నదే. ఇప్పుడు అంతెందుకు మనం బాగా అర్థం ఉదాహరణ, బైక్ పెద్ద, బ్రేక్ పెద్ద. అది 10 cc కానీ 125 cc కానీ, ఇంతలో టైర్లు, ఇంతలో ఇంజిన్, ఇంతలో కొండ, భయంకరమైన బండి అండి. కానీ దాన్ని ఆపేది చిన్న బ్రేక్ అండి, అలా తక్కువ ఆగిపోతుందండి. ఈ మధ్య ఎయిర్ బ్రేక్ వచ్చింది కదా, క్లచ్ బ్రేక్లు, అక్కడ తగిలి ముందు ఆగిపోతుందండి. అంటే ఎంత పెద్ద దాన్ని ఇది ఎలా ఆపుతుంది? ఓకే, అది అర్థం చేసుకుందాం. ఉదాహరణతో వాడ పెద్ద, చుక్కాని పెద్ద. వాడంటే మనం చెరువులు చేపలు పడవ కదము, మీరు చిన్న చిన్న ఇలాంటివి ఉన్నారు, ఒక కర్ర చెట్టేసుకు. కానీ ఇది కాదు వాడంటే, ఇదేముంది, దీన్ని పడవ అంటారు, చిన్నది. నదుల్లో, సముద్రంలో చిన్న చిన్న చెరువులు వేసుకుంటారు. వాడంటే ఇప్పుడు ఫోటోస్ చూడండి, పెద్ద పెద్ద గదులుగా భయంకరంగా ఉంటుందండి. అందులో హోటల్ ఉంటాయి, అందులో సినిమా హాల్ ఉంటాయి, అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, అందులో క్లబ్లు ఉంటాయి, అందులో అన్ని రకాలుగా ఉంటాయండి. కొన్ని నెలల పాటు ప్రయాణం చేద్దాం వాడండి. మీ అందరూ తెలుసా, ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగా అయినటువంటి వాడవాడు ప్రమాదం గురైంది, గుర్తుందా? టైటానిక్ అండి. సకల సౌకర్యాలండి అందులో, అద్భుతమైన వాడండి అది. అలాంటి వాడ ఒకరోజు కూలిపోయిందండి. కారణం ఏంటది? ఆ మంచు కొండలు ఢీ కొట్టడం వల్ల వాళ్ళు దాన్ని గమనించకపోవడం తిరిగిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద వాడని జాగ్రత్తగా మెయింటైన్ చేసి చెప్పగలిగితే ఆ ఆయుధం చుక్కాని చేసి అందరికీ మరి చుక్కాని చెప్పండి, నేను ఏం చేయాలి, మరి నడమాకండి. ఇంకా తెలిసే చుక్కానంటే ఎత్తారు చుక్కాని. చుక్కాని ఎవరు తెలియదు ఇంక చుక్కాని. కొంతమంది తెలియకపోవచ్చు, చిన్నపిల్లలు తెలియదు. ఇప్పుడు ఈ పిల్లలు తెలియదు కొంతమందికి. కొన్ని వస్తువులు లేవండి, నీకు రాగానే కనపడవు. చిన్నప్పుడు ఇలా చూస్తారు కళ్ళు పెట్టుకొని చుక్కాని, బొమ్మలు అవి చుక్కాలండి. అందులో సైజులు ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి, అందులో క్వాలిటీలు ఉంటాయి, గ్లాసులు. ఈ చుక్కాని చిన్నదే, ఈ వాడ పెద్దది. అప్పుడు చుక్కాలు చూసుకుంటూ కొండలు వస్తున్నాయి, ఇటు చెప్పండి కొండ ఉన్నట్టు, కొండ రైట్, ఇటు వాడి అని అది తిప్పుకుంటారు వాడిని. అంత పెద్ద వాడిని ఈ చుక్కాని తిప్పుతుందా లేదా? రైట్, అర్థమైంది ఇప్పుడు మీకు. ఉదాహరణ 3, అడవి. ఇప్పుడు చూసి అడవి, మీరు అడవి అంటే చెట్లు ఒక 150 అంటే 200 ఉంటాయి చెట్లు, సుమారుగా 100 కాదండి, 50 చెట్లు ఉంటాయండి, ఇంత రాళ్ళు ఉంటాయండి. అసలు మనం కొద్దిసారి నడవలేము, కొద్దిసారి పోలేము, చిక్కుపోతాయి, అల్లేసిపోతాయి ఏర్లన్నీ, చెట్లని, తీగలన్నీ. ఇంత పెద్ద అడవిని ఒకవేళ కాల్చేయాలనుకుంటే నిప్పు ఎంత కావాలో, ఎంత నిప్పు కావాలంటండి, చిన్న అగ్గిపొలు కావాలంటండి. ఒక చిన్న అగ్గిపొలు చేసుకుని నిప్పు కానీ ఒక ధరని ముట్టిస్తే ఆయన నెమ్మదిగా కాలుకుంటూ కొన్ని రోజులకి అడవంతా కాలిపోతాడు. ఇంత పెద్ద అడవిని ఇంత చిన్న నిప్పు కాల్చేసిందండి, చూడండి. ఈ 3 చెప్పి ఇంకో ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు దాని చదవండి మీరు. ఇక్కడ ఏమరాయను నేను, ఇక్కడ ఈ అడవి ప్లేస్ లో ఏమి రాయను, నిప్పు ప్లేస్ ఏమి రాయను, కరెక్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఎక్కడ 4 నిప్పు, ఇక్కడ 4 ఎక్కడ, ఇంకోటి ఏంది 4 ఓకేనా బ్రదర్? ఎక్కడ 4 అండి? 4 ఇలైనా అమ్మా, 4 అదండి, అక్కడే ఉంటుంది బైబిల్లో. మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరము మాలిన్యం కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకం చేత చిచ్చుపెట్టబడును. ఇప్పుడు కళ్ళనేమో గుర్రాన్ని తిప్పుతుంది, చుక్కానేమో వారం తిప్పుతుంది, నిప్పు అడుగు కాల్ చేసింది, 4 ఏం చేస్తుందంట? 4 శరీరాన్ని మొత్తాన్ని తిప్పి నాశనం చేస్తుందండి.
కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇప్పుడు మనం శరీరం పెద్ద, నాలుగు పెద్ద, దేహం 6 అడుగులు ఎత్తు, ఒక 70-60 కిలోల బరువు, నాలుగు ఎంత ఉంటుందండి. ఈ నోట్లోనే ఒక 4-2 అంగుళాలు 3 అంగుళాల పొడవు. ఈ శరీరంతో పోల్చుకుంటే ఈ నాలుగు ఎంత? 6 అడుగులు ఎత్తు, 60-70 కిలోల బరువు ఉన్నటువంటి ఈ దేహంలో ఎక్కడో ఒక చోట ఉండి కంటి కాన రాకుండా ఎంత పని చేస్తుందండి అది. ఏమండి, జనాన్ని కంటి కనపడుతుందండి, అనవసరం అనేసి ఉంటుందండి. ఎవరైనా మాట్లాడటం మళ్ళీ ఉంటాం. నేనేమన్నాను, నేనేం చేశాను మళ్ళీ ఈ మాట్లాడటం అసలు బయట కనపడదు నాలుగండి, ఈ పెదాలు కనపడుతుంది కానీ ఈ నాలుగు కనపడదండి. తెలివిగా ఎక్కడైనా మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ నాలుక అగ్ని ఏంటండి, అగ్ని. ఈ నాలుగు నిప్పు రాబడితే వాళ్ళకు శక్తి ఉంటే కాలేస్తుందండి. నిప్పు రాబడినప్పుడు ఈ నాలుగు వెళ్ళి ఈ నాలుగు ఒక మాట పడితే వాళ్ళ కాపురం పోయిందేక. నీకు తెలుసా, అయిపోయింది. ఆ ఒక్క మాట కాదండి. ఎందుకని ఆ మాట నీకు తెలుసా చెప్పండి. ఆయన తొండ మీద నిద్రపడదు కండి. నిన్న ఆ మాట అన్నాను, మీకు తెలుసా ఉంది ఏంటి అని చెప్పి భార్య మీద గొడవేసుకుంటాడు. ఇంకా నాకేదేమంటే తెలియకుండా ఎందుకన్నా మాట. ఇంకా ఆ కాపురం ఏమైపోయిందండి, శుభ్రంగా వచ్చి ఆ అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయిందండి. ఇలాంటి వాళ్ళు తాగేది కాపురాలు ఏమైపోతే చెప్పండి. చిన్న చిన్న అగ్గిపుల్లే అడిగి కాల్ చేసిందంటండి, చిన్న నాలుక దీన్ని కాల్ చేసిందండి. అప్పుడు ఇవన్నీ ఇలా చెప్పిన తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్పాడండి యాకోబు గ్రంథకర్త. ఏం చెప్పాడంటే కొన్ని జాతుల గురించి చెప్పాడు. ఒకటి మృగం, 2 పక్షి, 3 సర్పం, 4 జలచరం. జాగ్రత్త చూడండి, మృగం. ఒక మృగం పేరు చెప్పండి, క్రూర మృగం పేరు చెప్పండి, భయంకరమైంది అడవిలో మృగం. సింహం అనుకున్నామండి. ఓకే, బలమైందండి అది, మృగరాజు, అడవికి రాజు సింహం. ఓకే, క్రూర జంతువు అది. ఒక పక్షి పేరు చెప్పండి, మీకు పక్షి, గ్రద్ద. ఓకే, ఒక పక్షి. ఒక సర్పం పేరు చెప్పండి, కోపర. కోపర భయంకరమండి, పెద్ద సర్పం. విసర్పం, పాము. సరే ఏదో అట్లే పాము. సర్పం అంటే మీనింగ్ రాసే నేను ఏదో పాము కదా, నాగుపాము అన్నా అండి. అంటే సరే ఏదో పాము అన్నా, నాగుపాము. ఓకే, జలచరం చెప్పండి. జలచరం అంటే ఏంటో నిజమైన జలచరం తింటే అర్థం. ప్లేట్లో తిని తెలుస్తుంది. జలచరం లేదమ్మా సావని. జలచరాలు చేపలు. జలం అంటే నీళ్ళమ్మా, చలం అంటే నీళ్ళలో తిరిగాయి. చేపలు రకరకాల చేపలు, రకరకాల టేస్ట్లు, రకరకాల రుచులు ఉంటాయండి. ఆ నీళ్ళలో ఉండే జంతువులు నీళ్ళ జలం ఉంటాయి కదండి. ఓ పేరు చెప్పండి ఏమన్నా. తిమింగలం. ఎందుకంటే ఇది అన్నిటికీ పెద్దదండి, భయంకరంగా ఉంటుందండి పెద్ద చేప. ఈ తిమింగలం పెద్దదండి. ఏది చెప్పాడు, మృగము, పక్షి, సర్పం, జలచరాలు. వీటిలో ఈ భయంకరమైనవి, ఈ పెద్దవి. ఇంత పెద్ద సింహాన్ని కానీ ఒక ఆకాశంలో కొన్ని అడుగులు ఎత్తులో ఉంటుంది అన్నమాట అండి. సుమారు 100 అడుగులు వేసుకోవచ్చా, ఒక 50-60 అడుగులు పైనే. ఇది అడవిలో మృగరాజు, భయంకర గొప్ప జంతువు. ఇది విస్ఫోటమైంది, భయంకరమైంది, ఇది పెద్దది. ఇప్పుడు వీటన్నిటినీ మనిషి కంట్రోల్ చేస్తున్నా లేదా, అది ప్రశ్న. అమ్మ అర్థమవుతుందా? సింహాన్ని మనిషి కంట్రోల్ చేస్తున్నా లేదా, చేయగలడా? ఎలా చేస్తారు కంట్రోల్ మనిషి సింహాన్ని? సింహం పట్టుకుంటే ఆగుద్దా? మింగేద్దా దాన్ని పట్టుకొని? సింహాన్ని మనిషి ఆపుతున్నాడు, స్వాధీనపరుస్తున్నాడు, దాన్ని బోన్లో బంధించేసి ఆట ఆడుకున్నాడు. పిల్లలని ఏం చేయదు ఇంకా సింహం, ఎందుకంటే చుట్టూ బోన్ వేసాడండి. జూ పాటు చూస్తే జూలో రకరకాల జంతువులు ఉంటాయండి. అంటే ఇంత పెద్ద సింహాన్ని కూడా మనిషి అవలీలగా బంధించేస్తున్నాడండి. తేలిగా బంధించేసి కుక్కపిల్లలాగా అలా పడుకోబడుతున్నాడు సింహాన్ని కూడా. పక్షి, గ్రద్ద ఎక్కడ ఉందండి? 6 అడుగుల ఎత్తులో ఉందండి. మరొకను 6 అడుగుల ఎత్తున మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఆ గద్దను పట్టుకోగలిగాడా?
ఎలా ఎలా అమ్మా? ఎక్కడో ఉన్న గద్ద మనం ఎక్కడో నేల మీద ఉన్నాం, ఎలా చిక్కుతుంది? పట్టుకుని లేదా వలేసి లేక ఉచ్చేసి కింద నూకలేసేసి ఉచ్చేసి శరీరం ఉంటాడు, అది ఉచ్చేసి వచ్చి నూకలు చూసి చిక్కిపోద్ది. అంటే తెలివితో ఉపయోగిస్తాడండి. ఎక్కడో ఉన్న పక్షి వేసుకొని పట్టుకుంటాడండి మనిషి. ఓకే, సర్పాలు పావుల్ని మనిషి కంట్రోల్ పెట్టుకోడా? పావు అంటే కంట్రోల్ లేదా? పావులు పట్టుకొని ఆట ఆడించేవాడండి. పావుల చేత డాన్స్ చేస్తున్నాడండి, పావుల చేత నాట్యం చేస్తారండి. పావుని కంట్రోల్ చేసాడండి, ఆట ఆడితే అది డబ్బులు సంపాదించుకోండి. పావుల్ని మెల్లగా తిరుగుతూ అసలైతే మనం చూస్తే చచ్చిపోతాం మనం. కానీ ఒక ఇంతలో పావుని మెల్లగా చూస్తారు అతనండి. ఏం చేస్తాడు? దాసరపు చూసారండి, ఏం చేయలేదండి, అలవాటు అయిపోయింది, సాగులు బాగుంటుంది అతనికి. అతను బుధ వేసుకొని అమ్మ చెప్పి ఎల్లుగా అవుతున్నాడు. అతను షాక్కున్నాడు పావుల్ని, మనిషి కంట్రోల్ చేస్తున్నాడు. రమ్మంటే వస్తుంది, బొమ్మంటే పోతుంది, బొట్లోకి బొట్లోకి వెళ్ళిపోద్దండి, మళ్ళీ మాతోటి బయటకు వెళ్తాండి. అంటే పావులు కూడా మనిషి ఆడిస్తున్నాడు, కంట్రోల్ చేసుకున్నాడు. జలసరాలను చేపలను మిగులుతున్నాడు, తింటున్నాడా? శుభ్రంగా వండుకొని కారం ఉప్పేసుకుని తినేస్తాడు అంతే. ఇక ఎంతలా తిరిగినా సరే, ఎంతలా చేప దగ్గర గాలం వేసేది అయిపోయినట్టే. ఎక్కడ మనిషి రాజీ పట్ల అసలు చూడండి, అసాధ్యం లేదు. మృగాన్ని కానీ, పక్షిని కానీ, సర్పాన్ని కానీ జలసరి పట్టేస్తున్నాడండి. కానీ ఇటన్నీ